పాయింట్స్ విన్నాక నేను మళ్ళీ వస్తాను. ప్లీజ్ ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్ మస్తాన్ గారు చెప్పండి తొందరగా, ఎందుకంటే సుజయ్ గారితో మాట్లాడాలి. సుబ్బారెడ్డి గారు వేసిన కేసును విత్డ్రా చేసుకోమని సుప్రీంకోర్టు వార్నింగ్ చేసింది. ఆ తర్వాత విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఏకసభ్యత విస్తు వేశారు దినేష్ కుమార్ గారు. దీన్ని ఇప్పుడు వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భూమన్ గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ ఏదైతే ఛార్జ్ షీట్ లో సిట్టు చర్యలు తీసుకోమని ఆదేశించిందో దాన్ని వైఎస్ఆర్సీపీ ఇన్వైట్ చేస్తుందా, ఏం చేస్తుంది? దాని మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? కమిషన్ మీద దోషుల్ని తేల్చే విషయం మీద ఒప్పుకుంటుందా? దాని మీద ఏంటో సమాధానం కూడా చెప్పాలి. ఈ పాయింట్స్ మాట్లాడదాం. ఎస్ సుజయ్ గారు, సో ఇందాక చెప్పిన పాయింట్స్ నిజంగానే ఇందాపూర్ హెరిటేజ్ కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంది, దీన్ని కప్పిపుచ్చుతున్నారు అని చెప్పేసి వీటి ఆరోపణలకు క్లారిటీ ఇవ్వండి. ఏమండి, ఇప్పుడు క్రితంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కనీసం నెయ్యి వాడిన పాపాన పోలేదని చెప్పి ఈ రోజు మనకి స్పష్టమైన ఆధారాలు రిపోర్ట్లతో ఈ రోజు మనకి తేల్చి చెప్పిందండి. ఒక పక్క ఎన్డీడీపీ కానీ, ఒక పక్క సిట్ కానీ, ఈ రోజు రాబోతున్న కమిషన్ ఏదైతే వేస్తున్నారో వాటి మీద కానీ ఫస్ట్ వాటి మీద తేల్చండి. 1,61,00,00,000 నెయ్యి మనం కొనుగోలు చేస్తే గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో 60 లక్షల కిలోలు నెయ్యి సరఫరా జరిగిందండి. ఈ 60 లక్షల కిలోలు నెయ్యి మనం ఏదైతే శాంపిల్స్ తీసుకొని మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ నెయ్యి వాడకుండా సింథటిక్ నెయ్యి అనేది దీంట్లో ఉపయోగించడం అనేది మనం ఇప్పుడు దాకా సిట్టు నివేదికలో చూసామండి. ఏదైతే వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారంటే వీళ్ళు కూడా కల్తీ లేదని ఒప్పుకోవడం లేదండి. మనం కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు కానీ, వైసీపీ నాయకుల వీడియోలు కానీ చూస్తే జంతు కొవ్వు కలవలేదని చెప్తున్నారు కానీ అది నెయ్యి కాదని చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు కనీసం మోనోగ్లిజరాయిడ్, లాక్టిక్ యాసిడ్ మరియు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, పామ్ కర్నల్ ఆయిల్ లాంటివి వాడి ఈ సింథటిక్ నెయ్యి తయారు చేశారని చెప్పి మనకి ఈరోజు సిట్ అయితే చెప్పేదండి. అదేవిధంగా ఎన్డీడీపీ చూసుకుంటే జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు ఇందులో ఉన్నాయని చెప్పి కూడా చెప్పారండి. ఇన్ని వాస్తవాలున్నా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా బుకాయింపు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కల్తీ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు విమర్శలు చేయడం అనేది నిజంగా అర్థరహితం అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉండి చేసిన ఇన్ని ఘోరాలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పైన కూడా ఈ రోజు మీరు లేనిపోని నిందలు చేయడం నిజంగా ప్రజలు ఒకంత గమనిస్తూ ఉన్నారండి. మా పరిపాలనలో చేయగానే వాస్తవాలు బయటపడ్డాయి. వాటిని చూసి చెలించిపోయి ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో వీటిలన్నిటి మీద ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడడం అనేది నిజంగా ఇందాక ఇజ్రాయెల్ గారు మాట్లాడడం నిజంగా చాలా తప్పుగా మేము అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైష్ణవి డైరీ, బోలోబాబా డైరీలకి ఈరోజు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి ఏ విధంగా ముడుపులు అందాయి, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలో ఇంకా ఎన్ని నిజాలు ఈరోజు వెలుగులోకి రాబోతున్నాయి అనేది వీటిల్ని ప్రజల పక్కదోవ పట్టించే దానికోసం మాత్రమే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఇరు సభల్లో ఈ రోజు వాళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో నిజంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. ఓకే, భరత్ కుమార్ గారు ఒక నిమిషం అండి. భరత్ కుమార్ గారు, సో నిజంగా ఏం చెప్తారు? కూటమి హయాంలో నెయ్యి విషయంలో, కల్తీ విషయంలో కూడా నిజంగానే ఏమైనా లోపాలు జరుగుతున్నాయా? భక్తుల మనోభావాలతోనే ఏమైనా ఆడుతున్నారా అన్న క్వశ్చన్స్ కి ఏం చెప్తారు? ఇజ్రాయెల్ గారేమో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏంటి భరత్ కుమార్ గారు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ గారు మాట్లాడే ప్రతి విషయము వాళ్ళ పార్టీ చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే దానికోసంగా మాట్లాడుతున్నారండి. అసలు ఇజ్రాయెల్ గారికి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మనం అందరం కూడా నిన్న అన్ని టీవీల్లో చూసాం. గతంలో కూడా సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది నేను చెప్పినా గానీ నేను చెప్పేలోపు ఎలక్షన్లు వచ్చాయి, నేనేం చేయలేకపోయానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు క్లారిటీగా వీడియోలతో సహా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఇజ్రాయెల్ గారు బుకాయిస్తున్నారు. ఒక్క విషయం అండి, వైఎస్ఆర్సీపీ ఏదైతే అధ్యక్షులు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి, ఆయన యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో హిందూయిజాన్ని సమాప్తం చేయాలని, పూర్తి చేయాలని ఆయన ఆలోచన. ఆయన కుట్రలో ఎప్పటికి జరగవు. దేవుడితో పెట్టుకున్నటువంటి అనేక మంది ఏ విధంగా దెబ్బతిన్నారో, ఏ విధంగా కనిపించకుండా పోయారో మన అందరికీ తెలుసు. అందువల్ల తక్షణం వెంకటేశ్వర స్వామి గమ్ముకుండండి. మొన్న కూడా రోజా గారు ఒక పరామర్శకు పోయినప్పుడు ఆమె చెప్తుంది, మనం అన్ని మాట్లాడేస్తున్నాం, అన్ని తప్పులు చేసాం, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో భయం వేస్తుంది అని చెప్పి మాట్లాడింది. వాస్తవాలండి అయ్యి. వాళ్ళకి భయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి
ఆయన మతం వేరు కాబట్టి ఆయన భయపడ్డం వెంకటేశ్వర స్వామికి. కానీ భయపడే రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి గమ్ముగుండే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామి ఏం చేయాలో అది చేస్తారు. హిందూ మనోభావాలు ఈ యొక్క దేశంలో వారు దెబ్బతీసిన ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ తక్షణం క్షమాపణ చెప్పండి. ఎందుకంటే చెప్పు స్వామి. ఒకటి భరత్ కుమార్ గారు, ఇంకొకటి ఏంటంటే సిట్ ఉంది, ఇందాక చాలా రిపోర్ట్స్ వచ్చాయి, ఎన్ని క్లియర్ గా డేటా కూడా ఇవ్వడం జరిగింది. సిట్ ఉన్నప్పుడు కొత్త కమిషన్ అవసరమా? అసలు కొత్త కమిషన్ నిజంగానే నిజాలని బయటకు తీసుకొస్తుందా, లేదంటే జస్ట్ టైం పాస్ రాజకీయం అనేది కూడా అడుగుతున్నారు. దానికి ఏమంటారు? అసలు తీసుకొచ్చింది వాస్తవాలు బయటికి తీసుకొచ్చిందే కూటమి ప్రభుత్వం అండి. బాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సత్యకుమార్ కావచ్చు, మా అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా వర్క్ చేస్తూ ఈ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే దీనిలో అవినీతిని కూడా వెలికి తీసే దీనిలో వెంకటేశ్వర స్వామి మీద ఏదైతే లడ్డు మీద అభియోగం వచ్చిందో దాని మీద ఎంక్వైరీ చేశారు. మీకు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? వాస్తవాలు బయటకు వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జైలుకు పోతారు. వెంకటేశ్వర స్వామి ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందువల్ల మీరు వెయిట్ చేయండి. ఇజ్రాయెల్ గారు ఆయన ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే చెప్పులు వేసుకొని ఏమండి ఇంకే దేవుడినైనా సరే, ఇతర మతస్థుల దేవుడిని, ఆయన క్రిస్టియను లేకపోతే ముస్లిము వాళ్ళ యొక్క ఫోటోలు తీసుకొని పోగాలండి. ధైర్యం దొమ్మ ఉందండి వీళ్ళకి, ధైర్యం ఉందండి వైసీపీ నాయకులకి. సిగ్గుండాలండి వీళ్ళకి, సిగ్గుండాలి. హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. వీళ్ళందరూ కూడా జైలు పరిస్థితుంది. మోడీ గారు ఓరక మనం ఏదో మాట్లాడుతున్నాం వింటున్నారని కాదు, మీరు చేసిన తప్పు ఈ యొక్క ప్రపంచంలో హిందువులందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరేదో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ గా మాట్లాడతాకండి. స్క్రిప్ట్ ఎప్పుడైనా వచ్చిందండి మీ ప్రభుత్వంలో తప్ప ఏ రోజన్నా కల్తీలు కానీ ఏ రోజన్నా ఇంత దుర్మార్గం జరిగిందా? ఎందుకండి? ఎందుకు ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? వెంకటేశ్వర స్వామితో మీకు పనేంది? మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది? మామిడి క్రిస్టియన్ నేను ఒకటే చెప్తున్నా అండి, మీరు ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు క్రిస్టియన్ ఒక నిమిషం భరత్ కుమార్ గారు, ఒక నిమిషం. ఇజ్రాయెల్ గారు మొదలు పెట్టారు. ఒక నిమిషం భరత్ కుమార్ గారు, సబ్మిషన్ ఉందంటే ఒక నిమిషం. ఇజ్రాయెల్ గారు మీ పాయింట్ క్లియర్ గా చెప్పండి, ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతుంటే క్లారిటీ మిస్ అవుతుంది. మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి, నేను మళ్ళీ భరత్ కుమార్ గారితోనే మాట్లాడతాను. చెప్పండి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాయాజాలంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఇందాపూర్ వస్తుంది. 2014లో ఇందాపూర్ ఇచ్చింది, 2019 నుంచి 24 వరకు ఇందాపూర్ కనిపించదు. మళ్ళీ 2024 ఇప్పుడు ఇందాపూర్ కనిపిస్తుంది. ఒకటి నేనేమంటానంటే, అంటే నాణ్యత ప్రాబ్లమా, ఇందాపూర్ ప్రాబ్లమా మీకు? ఆ రోజున ఇందాపూర్ డైరీలో 328 రూపాయలు కేజీ నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి మీరు టెండర్ ఎలా చెప్తారంటున్నాను నేను. మీరు ఎలాగ ఏ రకంగా ప్రజల సొమ్ము దోచుకుందాం అనుకుంటున్నారు మీరు? వెరీ ఈజీ. మొన్న ఒకటి టీటీడీ బోర్డు క్లియర్ గా చెప్పింది కదా, అప్పుడు పాలు 13 రూపాయలు 14 ఉన్నప్పుడు నెయ్యి రేట్ ఒకలాగా ఉండే, ఇప్పుడు 42 45 రూపాయలు ఉన్నప్పుడు నెయ్యి రేట్ ఒక రేట్ ఉంటది. రేట్స్ అనుగుణంగా ఉంటాయి కదా. డబుల్ రేట్లు పెరిగిపోతాయా, ట్రిపుల్ రేట్లు పెరిగిపోతాయా? అదే చెప్పారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మారిందండి, అన్ని విషయాలు మారాయి. 2019 నేను అడిగేది ఒకటే, మీకు శాసనైతే మేము శాసన మండలిలో చర్చిద్దాం రండి, లడ్డు మీద ఎందుకు మారిపోతున్నారు? ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఇజ్రాయెల్ గారు, ఎందుకంటే అప్పుడు 13 రూపాయలు 12 రూపాయలు ఎంతో ఉండే, అప్పుడు 250 వరకు అందాజా ఆ రేట్ ఉండే. బట్ ఇప్పుడు పాలు 42 రూపాయలు 46 రూపాయలు అంత అందాజా వెళ్తుంది. కాబట్టి చూసుకుంటే 750 ఎంత, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు భరత్ కుమార్ గారు. అవునా? అవునండి, అవును, 100%. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఇంతకు ముందు మురళి గారు బుకాయించబాకండి. మీరు మాట్లాడే లెక్కలన్నీ పాలు వాడితే పాలతో మాట్లాడితే నెయ్యి వాడుంటే ఎన్ని జరుగుంటాయి, కానీ వాళ్ళు అసలు నెయ్యి వాడలేదండి. వాళ్ళు అసలు ఎన్డీటీపీ ఈ రోజు ఒక నివేదిక ఇచ్చింది, వాళ్ళు మొత్తుకుంది ఒక సింథటిక్ నెయ్యి వాడారని చెప్పి. ఈ రోజు ఏ రసాయనాలతో ఈ రోజు నెయ్యి తయారు చేశారనేది మనకి స్పష్టంగా రిపోర్ట్ల ద్వారా మనకి 100% తెలిసింది. 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకంతో ఈ రోజు ఆడుకుంది గత వైసీపీ గవర్నమెంట్. ఈ రోజు దాన్ని కాదంటారా?
ఎస్ భరత్ కుమార్ గారు ఒక నిమిషం, ఆయన పాయింట్ కూడా విందాం. భరత్ కుమార్ గారు ఒక నిమిషం, ఇజ్రాయెల్ గారు ఫైనల్ గా వస్తాను నేను మీ దగ్గరికి. భరత్ కుమార్ గారు మీ పాయింట్ చెప్పండి, సమయం తక్కువ ఉంది, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ మురళీ గారు లాంటి వాళ్ళు 100 మంది చెప్పినా 1000 మంది చెప్పినా వీళ్ళు పారిపోయారండి. వీళ్ళు చర్చించకుండా, వీళ్ళు వినకుండా వీళ్ళు పారిపోయారు వచ్చారని మీరు ఎందుకు? అసలు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో మీకేం పని అండి? వెంకటేశ్వర స్వామి ఫోటోలతో మీకేం పని? మీరు పాయింట్ ఉంటే పాయింట్ మాట్లాడండి. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఏం పని? చెప్పులు వేసుకొని రాలేదంటున్నారు, చెప్పులు వేసుకొని వచ్చారు. మీరు ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా క్షమాపణ చెప్పాలండి. ఒక పాయింట్ భరత్ కుమార్ గారు, ఇందాక ఇజ్రాయెల్ గారు ఒక పాయింట్ అన్నారు, చంద్రబాబు హయాంలోనే ఇందాపూర్ వస్తుంది. ఒక నిమిషం భరత్ కుమార్ గారు, ఇందాక ఒక పాయింట్ అన్నారు ఇజ్రాయెల్ గారు, ఏంటి వైసీపీ హయాంలో ఇందాపూర్ ప్రస్తావన రాదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రాగానే ఇందాపూర్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, మీరు అడిగిన ప్రశ్నని నేను అడిగాను, అది జవాబు తెలుసుకుందాం. ఒక నిమిషం భరత్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు వస్తేనే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే ఇందాపూర్ వస్తుంది ఎందుకు అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారం లేకుండా, వాళ్ళకి ఏం అర్థం లేకుండా వాళ్ళ పరిస్థితి అగోమర్చరంగా ఉంది. వాళ్ళు 175 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రజలు 11th ఆపారు. వాళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్ అయి ఉంది. అందువల్ల ఏదైనా మాట్లాడి చంద్రబాబు గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా వెలికి తీసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగండి, వీళ్ళందరూ జైలుకు పోవాల్సిందే, జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ దేవుడి దగ్గర తప్పించుకోలేరు. తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సింది. మురళి గారు వినండి, మురళి గారు వినండి. ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. మీరు వినకుండా ఏదో మాట్లాడతారు ఎందుకు? వినండి. ఒక నిమిషం, 3 minutes ఉంది, మనకు 3 minutes ఉంది. భరత్ కుమార్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒకటే అండి, వీళ్ళందరూ బుకాయించడం, బాబు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా బయట పెడుతూ ఉంది. వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శించడం, ర్యాలీలు, లడ్డు మీద ప్రయోగం, ఫోటోలు తీసుకొని చెప్పులు వేసుకొని. అసలు మీకు వెంకటేశ్వర స్వామితో ఏం పనండి? మీ పార్టీకి ఏం సంబంధం? మీరు నాశనం చేశారు. అందువల్ల హిందూ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. సుజయ్ గారు మీ ఫైనల్ కమెంట్ చెప్పండి. ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రం